బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లింగారెడ్డిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అన్ని రంగాల్లో విఫలమైందని భూపేందర్ మండిపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకోసమే తాను వచ్చానని భూపేందర్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబ పాలనకు మునుగోడు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. वो एक परिवार में चला गया। परिवार बड़ा नहीं होता है, जनता जनार्दन बड़ी होती है। और इस चुनाव में जनता రాజేంద్ర గారు మాట్లాడినప్పుడు హుజరాబాద్ లో ఒక గాలి నిర్మాణమైంది. ఆ గాలిలో టీఆర్ఎస్ ముక్కపోయింది. ఇక్కడ మునుగోడుకు వచ్చేసరికి టెంటు సైతం కూడా పూర్తిగా టీఆర్ఎస్ కూలిపోవడం ఖాయం. మేము ఢిల్లీ నుంచి గమనిస్తా ఉన్నాము. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీ వస్తుందనే వాతావరణం కనబడుతుంది. తెలంగాణ తెచ్చుకుంటూనే వచ్చింది పేదవాళ్ళ కోసము, పల్లెలు పేద వర్గాల కోసం. आया था ये चुनाव चलेगा, लेकिन मेरा मानना है कि तेलंगाना एक बार फिर परिवर्तन के रास्ते पर है और इस बार परिवर्तन सच्चे अर्थों में तेलंगाना को मजबूत करेगा. కొద్ది సమయం కోసమే ఇక్కడ ఎన్నికలు, కానీ తెలంగాణలో ఖచ్చితంగా మార్పు కోరుతున్నారు. ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు మేము తెస్తాము. चुनाव में आगे भी आने ध्यान रखना, चुनाव